హలో మామ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నాగార్జున సాగర్కి వచ్చామన్నమాట. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక చిన్న పని ఉండే, ఆ పని మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. తిరిగి ఇంటికి వెళ్ళే టైంలో మనకి హైదరాబాద్ రోడ్డుకి నాగార్జున సాగర్ వెళ్ళే రోడ్లో అయితే మనకు చేపలు ఫ్రై చేస్తారు. ఇక్కడ ఫ్రై అండ్ పులుసు కూడా చేస్తారు, అలాగే రైస్ కూడా ఉంటారు. దాన్ని చేపిస్తున్నాం అందరం కలిసి. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అందరం కలిసి వచ్చామన్నమాట. చేపలు ఫ్రై చేపించుకుంటున్నాం, చూపిస్తాం మీకు పులుసు కూడా. మీరు ఎప్పుడైనా వస్తా కదా, నేనే ఎల్లయ్యని. ఎల్లయ్య మా ఫ్రెండే. నేను ఫస్ట్ టైం వచ్చేసా. మేమందరం కబడ్డీ టీం ఒకప్పుడు, ఇప్పటికి కూడా పోతాం అప్పుడప్పుడు. వస్తున్నాం సాగర్కి అందరం. సో మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి సాగర్కి వస్తే ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఒకసారి చేపల పులుసు తిని చూడండి, బాగా టేస్టీ ఉంటుంది. దాని ప్రిపేర్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ మీకు అయితే చాలా రకాల చేపలు అయితే వస్తాయి. చేపల పేర్లు అన్నీ చూపిస్తాయి. చూడండి, ఇవి పాంప్లెట్ పెద్ద సైజు, వీటిని జిలేబీలు కూడా అంటారు. ఇగో ఇది రవ్వ చేప, ఇవి వచ్చేసి బొచ్చలు అన్నమాట. ఇక్కడ కూడా బొచ్చలు ఉన్నాయి, మంచి సైజులు ఉన్నాయి. వాటిని ఇక్కడే క్లీన్ చేసి ఇక్కడే వీళ్ళు వంట కూడా ప్రిపేర్ చేస్తారు. రైస్ వండమన్నా రైస్ కూడా ఉంది. ఇక్కడ వాళ్ళు క్లీన్ చేస్తారు. ఇక్కడ లేడీస్తోనేమో ఫ్రైలు అండ్ కర్రీ కూడా చేస్తారు అన్నమాట. ఇక్కడ చపాతీలు కూడా చేస్తారు అన్నమాట. చపాతీలు చేసి చపాతీలు కూడా ఇస్తారు. సో క్లీన్గా అయితే ఇగో ఇక్కడ కడిగేసుకున్నాం. అల్లే కడిగిచ్చారు. మా అన్నలు కూడా ఒక రౌండ్ మనం కూడా క్లీన్గా కట్ చేసుకున్నాం అన్నమాట. వాటి మరకేం ఫ్రై చేస్తాం, మిగతా ఇంకొన్ని ఏం పులుసు పెట్టేస్తాం. ఈ విధంగా ఒక 5 నిమిషాల ముందే మసాలా మొత్తం చేసి ఇట్లా పెట్టేస్తాం అన్నమాట. ఇది బాగా ఒక 5 నిమిషాలు ఇలా ఉంచడం వల్ల మసాలా బాగా పట్టేస్తుంది ఆ ముక్కలకి. ఆ తర్వాత ఈ విధంగా పెద్ద పెద్ద గంటల సహాయంతో ఇట్లయితే రైస్ కంప్లీట్ అయిపోయింది. 11 మందిని కలిపి లాగించేయాలి, కథం పెట్టేసేయాలి. చెట్ల కింద కూర్చొని ఫుడ్ తినేసి చేపల ఫ్రై తినేసి చూడండి. ఫ్రై వేడి చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. ముగ్గురు ఉన్నారు ఇంకా. ఇంకో నా పాలకు ఒకటి ఏంది, నేను 4 ముక్కలు వేసుకున్నా. చారు పులుసు అయితే పోసిరు. ఒక్కసారి రౌండ్ వేద్దాం. అదే కూర్చున్నప్పుడు అందరూ కూర్చున్నప్పుడు సూపర్గా మంచిగా ఉంది. నీకు 2 వచ్చినాయి. మీరైతే ఎప్పుడు ఈ చెట్ల కిందకి రాకండి, కొంచెం బయట తినండి. ఇంకో చూడండి, అన్ని కోతులు ఉన్నాయో. మీ మమ్మల్ని తినేసలేవు, అసలు ఎగబడుతున్నాయి మొత్తం చుట్టూ. అంటే పోయింది పాపం. ఈ ముఖం చూడండి ఒకసారి, అలా 2 ముక్కలు ఉన్నాయి, వెలిగిపోతుంది. ఫైనల్లీ తినడం అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. బాయ్. లైఫ్లో అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవాలి, అందరికీ హ్యాపీగా ఉంటాం.